తాంబూలాలు ఇచ్చాం, జుట్లు పట్టుకొని కొట్టుకోమన్నట్టు మనకు తగరాదులు పెట్టిన మహాతల్లి ఆ దుర్మార్గరాలు ఈ సోనియా గాంధీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒకటేనని చెప్పాను. ఆ మధ్యలో ఒక మహానాయకుడు వచ్చాడు అక్కడికి, సినిమా యాక్టర్, ప్రజారాజ్యం పెట్టాడు. ఆ రోజు చెప్పారు జెండా పీకేస్తాడని. పీకేసి ఎక్కడ పోయాడు తమ్ముళ్ళు? కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడంటే ఆయనకు అధికారం కావాలి పోయాడు. వీళ్ళకు బెయిల్ కావాలి, కేసులు మాఫీ కావాలి. మళ్ళీ ఎక్కడికి పోతారు? తల్లి కాంగ్రెస్ దగ్గరికి పోతారు. పేరు కూడా కాంగ్రెసే. ఇలాంటి దుర్మార్గులు నమ్మద్దండి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఒకరిద్దరు నా దగ్గరికి వచ్చి తోక తిప్పాలనుకుంటున్నారు. కానీ మీ తోక కట్ చేస్తాను. మిమ్మల్ని మీ నాయకురాలు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో సోనియా గాంధీ కూడా గుణపాఠం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సమస్యల పట్ల అయితే భయాలున్నాయో అందులో వాస్తవాలున్నాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మన న్యాయమైన కోరికల కోసం పోరాడి మీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు మీకు అంటగా నేను ఉంటాను. ఈ కుట్ర మీరు అర్థం చేసుకోవాలి, ఈ కుతంత్రాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు అక్కడక్కడ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మీరు. ఈ రోజు మీ బెయిల్ కోసం, మీ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా, జాతిని తాకట్టు పెడతారా అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకుని ఆ ముసుగులో మీ దగ్గరికి వస్తున్నారు. తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే సోనియా గాంధీకి సహకరించినట్టే. ఆ సోనియా గాంధీ చేసిన పని తెలుగు జాతిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని తాంబూలాలు ఇచ్చాం, జుట్లు పట్టుకొని కొట్టుకోమన్నట్టు మనకు తగరాదులు పెట్టిన మహాతల్లి ఆ దుర్మార్గరాలు ఈ సోనియా గాంధీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.